జనవరిలో ఉంటాయంటే వచ్చారు కదా. జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే. హాలిడే. యాక్చువల్గా స్టూడెంట్ కి ఓన్లీ 20 hours లీగల్ అవును. పర్ వీక్. ఉమ్, జూన్కి వచ్చేసరికి ఉమ్, జూన్ నుంచి టిల్ అక్టోబర్ ఎండింగ్ అంటే 3 ఫుల్ months, టైం. 3 months, 4 months. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 months. ఓకే, 4 months ఫుల్ టైం చేసినారు మీరు. 4 months ఫుల్ టైం చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అఫీషియల్ గా చేయొచ్చు అది. అఫీషియల్ గా కొన్ని మనకి కాలేజ్ హాలిడేస్ తో డిపెండ్స్ ఉన్నది. కొంతమంది ఏప్రిల్ ఇంటేక్ వస్తారు, వాళ్ళకు కూడా జూన్ నుంచి ఫుల్ టైం. నేను ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి వచ్చాను, నేను ఏప్రిల్లో నాకు వచ్చాను. జూన్ నుంచి. ఎవరికైనా నీకు ఆల్మోస్ట్ మే మిడ్ నుంచే స్టార్ట్ అవుతాయి అవర్స్. ఐర్లాండ్ లో ఈ పీరియడ్ పెడతారు, ఈ పీరియడ్ లో ఫుల్ టైం. అది ఏ స్టూడెంట్ కైనా కామన్. ఇంకా అది అంటే జూన్ టు సెప్టెంబర్ 4 months మీరు ఫుల్ టైం 4 months ఫుల్ టైం ఎవరైనా చేసుకోవచ్చు. అప్పుడు ఎన్ని గంటలు చేశారు మీరు? ఫుల్ మీన్స్ ఒక 42 hours అయితే చేస్తారు అంతే, వీక్లీ. అంతే. ఓకే, మళ్ళీ ఇంకా క్రిస్మస్ అప్పుడు, క్రిస్మస్ హాలిడేస్ ఎప్పుడు వచ్చినాయి మీకు? క్రిస్మస్ అప్పుడు కాలేజీకి 1 month దాకా హాలిడేస్ ఇస్తారు. ప్లస్ Almost మీరు అన్ని ఎన్ని colleges మంత్స్, కి. అంటే ఎన్ని మంత్స్ మీరు ఫుల్ టైం చేసినారు? ఆ 4 months లీగల్ గా ఫుల్ టైం అప్పుడే నేను ఫుల్ టైం చేశా. రిమైనింగ్ అంతా నేను మామూలుగా స్టూడెంట్. ఓన్లీ 20 hours వీక్లీ. క్రిస్మస్ హాలిడేస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి? మీరు అప్పుడు ఫుల్ టైం ఎన్ని మంత్స్ చేశారు? ఎప్పటి నుంచి చేశారు? క్రిస్మస్ హాలిడేస్ 1 month వచ్చింది. ఉమ్. అది జస్ట్ ఒక 10 days 15 days అలా చేశాను అంతే. నవంబర్ మిడ్ ఆర్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు. అదే అంటున్నా, అది ఒకటి. ప్లస్ క్రిస్మస్ హాలిడేస్ ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కానీ, నవంబర్ మిడ్ నుంచి కానీ నుండి జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా ఫుల్ టైం వర్క్ అవర్స్ దొరుకుతాయి. అంటే మనకి అప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ డిపెండ్స్, మీకు రిక్వైర్మెంట్ నీతో డిపెండ్స్. అది ఓకే. యాక్చువల్ గా లీగల్ గా ఈ టైంలో నువ్వు ఫుల్ టైం చేసుకోవచ్చు. మీరు మరి ఇప్పుడు 1 year అయిపోయింది అంటున్నారు. ఈ 1 year అయిపోయిన